సమాజం తలదించుకునే ఘటన. మదనపల్లి చిన్నారి రిష్కప్రియ హత్యందంతం ఇప్పుడు ఒక ఊహించని మలుపు తిరిగింది. నిన్నటి వరకు ఆ చిన్నారిని పొట్టన పెట్టుకున్న ఆ మృగాడు ఎక్కడా అని అంతా వెతుకుతుంటే ఇప్పుడు అందుతున్న సమాచారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అసలు ఆ రాత్రి ఏం జరిగింది? ఆ కిరాతకుడు ఇప్పుడు ఏమయ్యాడు? సోమవారం సాయంత్రం ఆడుకుంటున్న రిష్కను కులవర్ధన్ అని నిందితుడు మాయమాటలతో తన ఇంట్లోకి తీసుకెళ్లాడు. తల్లిదండ్రులు కళ్ళలో వత్తులు వేసుకుని వెతికినా ఆచూకీ దొరకలేదు. కానీ పోలీసులు నిందితుడి ఇంట్లోని ఒక ప్లాస్టిక్ డ్రమ్మును తెరిచినప్పుడు అందులో నీటిలో విగతజీవిగా తేలుతున్న రిష్కప్రియను చూసి అందరూ భయభ్రాంతులకు గురయ్యారు. పక్కా ప్లానింగ్తో పాపను చంపేసి అనుమానం రాకుండా నీళ్ల డ్రమ్ములో కుక్కేసిన ఆ క్రూరత్వం చూస్తుంటే ఒళ్ళు గగురు పొడుస్తోంది. అయితే ఈ కేసులో క్లైమాక్స్ ఇక్కడే మొదలైంది. ఇప్పుడే అందుతున్న సంచలన వార్త, రిష్కప్రియను అత్యంత దారుణంగా చంపిన ఆ మృగాడు కులవర్ధన్ ఇప్పుడు ప్రాణాలతో లేడు. అవును, మీరు విన్నది నిజమే. పోలీసులు తనను పట్టుకుంటారనే భయంతోనే లేక చేసిన పాపం వెంటాడిందో తెలియదు, కానీ నిందితుడు కులవర్ధన్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. చట్టం తన పని తాను చేయకముందే ప్రకృతి తన తీర్పును ఇచ్చేసిందా, లేక దీని వెనుక ఇంకేదైనా కోణం ఉందా? పాపను చంపి నీళ్ల డ్రమ్ములో పడేసిన ఆ కిరాతకుడు ఇప్పుడు తనకు కూడా శవమై తేలడం మదనపల్లిలో పెను సంచలనంగా మారింది. నిందితుడు చనిపోతే రిష్కప్రియ కుటుంబానికి అసలైన న్యాయం జరిగినట్లేనా? ఈ హత్యలో కులవర్ధన్ ఒక్కడే ఉన్నాడా, లేక వెనుక నుండి ఎవరైనా నడిపించారా? నిందితుడి మరణంతో ఈ కేసులోని అసలు రహస్యాలు కప్పపెడతాయా? రిష్కప్రియ తల్లిదండ్రులు కన్నీరు ఆరకముందే జరిగిన ఈ పరిణామంపై పోలీసులు లోతుగా విచారణ జరపాలి. చట్టం శిక్షించకముందే ప్రాణాలు పోయినా ఆ పాప ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.